ప్లేస్ లేదన్నా బొకే ఇయ్యన్నా అన్న బొకే వేసి అన్న ఫోటో కొడతలే क्षेम स्थैर्य जय वीर्यारो देश यात्रस्तु जगन्माता गोत्र देखो ऋषि गोत्रो स्वामी को स्वामी మీరు కొద్దిగా వెనుకుంటారా కొద్దిగా వెనుకున్నాను కొద్దిగా వెనుకుంటూ స్వామి ఫ్లాష్ కిందికి పెట్టాను స్వామి ఆ ఫ్లాష్ పెడితే పైనకి వస్తాను స్వామి కూర్చో స్వామి కూర్చొని తీసుకోండి
స్వామి కెమెరా ఇంటి పెట్టాయప్ప ఎందుకండి భద్రకాళి మాతా కీ కెమెరా లేపకండి అయ్యప్ప जय बोलो भद्रकाली माता की 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 శతాయుధాయ శతవీర్యాయ స్వామి ఇట్లా రాకండి అమ్మ ఒక్కసారిగా ఫోటో పక్కన చూడరా మేడం ఇక్కడ ఇక్కడ ఓకే ఒక్కసారి డైరెక్ట్ చూడ అమ్మ దేవదేవన ఇవ విమన్నో దేవా భద్రకాలు ఉన్నాయప్ప యజ్ఞ స్వాహా భద్రకాళి అమ్మవారి పాదాల చెంత ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను. కాబట్టి ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగిందనేటువంటిది ఒకసారి పరిశీలించడం, అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు,
వరంగల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు, అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు, 1000 స్తంభాల గుడి రెనోవేషన్ సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము యొక్క వరంగల్ హన్మకొండ పట్టణంలో మంజూరు చేసినటువంటి స్మార్ట్ సిటీ కానీ, హెరిటేజ్ సిటీ కానీ, వీటన్నిటి పట్ల రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఉదయమే నేను 5 గంటలకు హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లో రావడం జరిగింది. ఈరోజు సంబంధించినటువంటి అధికారులు కూడా, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా నాతో పాటు వచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కూడా వస్తూ ఉన్నారు. మిగతా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కానీ, లేక ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, జాతీయ రహదారులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అన్ని విషయాలు ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులతో వాటన్నిటినీ సమీక్ష చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు సాయంకాలం వరకు ఇక్కడే ఉండి వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కడెక్కడైతే వరంగల్ జిల్లాలో అమలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ సమీక్ష చేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాం. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్, దేవుడి గుళ్ళో రాజకీయాలు వద్దు, దేవుడి గుళ్ళో రాజకీయ ఇప్పుడు మనకు కొన్ని రామప్ప నడుస్తూ ఉంది, భద్రాచలం నడుస్తూ ఉంది, అదేవిధంగా మనకు 1000 స్తంభాలు కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్తాను, చేద్దాం. అమ్మ
అరే మీకేనా చెప్పింది వీడికి అర్థం మొత్తం వస్తాయి కదా కదా కొంచెం వాడతలేరు వాడాలి అసలే వాడతలేదు సుధాకరణ స్వామి ఎన్టీఆర్ స్వామి వెంకిరా బోడియా अभी क्या क्या संक्शन हो बताइए पानी भरी कितना है आपके पास पूरा हर कॉलेज 8 है पूरा इसलिए ये काम क्यों रोका है जल्दी करना था ना నీకు ఎన్ని పనులు ఉన్నాయి నీకు ఎన్ని కష్టం ఎందుకు कितना काम है जी किधर किधर काम चल रहा है क्या कर रहे हैं आप हम चले तो क्या इसको रोकने के लिए बोले क्या वालमपुर वाले 5-6 महीने से क्या करें बड़े से कुछ साइन जेड साफी बोले ना आपसे पहले बताया साहब ने 8 काम चल रहे थे 8 में काम नहीं चल रहा 8 पूरा 8 है पूरा उनका सुपरवाइजर కళ్యాణం తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రెడీ వాటర్ వర్క్స్ రెడీ ఏమో ఉన్నాయో వాడు మధ్యలో పైగా एक 2 हफ्ते के अंदर हो जाएगा तो पिकअप कर लिया सर ऑलरेडी इसके लिए प्रॉब्लम क्या सर वो बड़ा स्टोन के अंदर लाने का जब इंसेक्ट कर रहे थे उसी टाइम अंदर फेंकना था सर वो तभी रखा नहीं अभी उनको अंदर लेके आने में थोड़ा इश्यू आ रहे थे कैसे करना तो हम उसको सर अंदर आके सेट करेंगे अभी ला सकते हैं अभी ला सकते कोई प्रॉब्लम नहीं सर हम करेंगे ರಾತ್ರಿ ಕೂಡ ಲೈಟಿಂಗ್ ಕೊದ್ಯಾ ಕಷ್ಟವಾಯಿತು ಮುಂದೆ ಹೋಗುವ ನನಗೆ सर इधर एक स्लो स्टोन आएगा
इसका बीम का एक काम ही पेंडिंग है सर ఈ క్లోజ్ లోపల ఫ్లోర్ సెట్ చేయాలంటే ఇది ఇది కూడా సార్ కొన్ని ఉన్నాయి సార్ కొన్ని కొత్తగా డిస్కస్ చేయాలి సార్ బడ్జెట్ వల్ల అయితే సార్ ఎస్టిమేట్ రెడీ అవుతుంది సార్ ఇందులోనే ఎస్టిమేషన్ 2 నెలలు పడుతుంది బడ్జెట్ ప్రాబ్లం ఎస్టిమేట్ అంతా రెడీ ఉంది ఎస్టిమేషన్ రెడీ అయ్యేందుకు 1.5 crore మిస్ అందులో టేకప్ టెండర్ ఆగినప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ అన్ని చెప్పే ఉన్నటువంటి కొన్ని దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంది. పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి దేవాలయం పీఠం, అది శక్తిపీఠము. ఆ దేవాలయానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. టూరిజం డిపార్ట్మెంట్ తరఫున, కల్చర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున 2 విభాగాల తరఫున జోగులాంబ దేవాలయం నిర్మాణం చేస్తూ ఉన్నాం, పునరుద్ధరిస్తూ ఉన్నాం. అదే కాకుండా మన యొక్క రాములవారు భద్రాచలం రాములవారి దేవాలయాన్ని కూడా మరి ప్రసాద్ స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి గారిని స్వయంగా పిలిచి ఆ యొక్క మరి ప్రసాద్ స్కీమ్ కింద మరి ఆ యొక్క భూమి పూజ చేయించడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వం 100కు 100% నిధులు ఇచ్చినప్పుడు కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను రెగ్యులర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నాను. వేగవంతంగా భద్రాచలానికి సంబంధించినటువంటి రాములవారి దేవాలయం దగ్గర ప్రసాద్ స్కీమ్ కింద చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అది కాకుండా మనకు రామప్ప దేవాలయం మీకు తెలుసు, నేను మంత్రిగా ఉన్నప్పుడు యునెస్కో గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఎంతో కష్టపడి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు పొందినటువంటి కట్టడము దేవాలయము మరి రామప్ప దేవాలయం. దానికి కూడా ఈరోజు ప్రసాద్ స్కీమ్ కింద నేనున్నప్పుడు ఆల్మోస్ట్ 65 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఒక 70 కోట్లకు పైగా మళ్ళీ నిధులు ఇచ్చాం. అదే కాకుండా టూరిజం డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు మళ్ళీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున కూడా కొన్ని ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అది కూడా నేను ఈరోజు సర్వే చేస్తాను, రివ్యూ చేస్తాను. ఇది ఈ రకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బల్కంపేట అమ్మవారి దేవాలయం కానీ, లేక మరి ఇతర వరంగల్ పోర్ట్ కానీ, గోల్కొండ కానీ, చార్మినార్ కానీ, ఇవన్నీ కూడా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నటువంటి కట్టడాలు. వీటన్నిటిలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు 100% మెయింటెనెన్స్ చేయడం కానీ, అభివృద్ధి చేయడం కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఆ దిశలో మరింతగా డెవలప్మెంటల్ యాక్టివిటీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. This part जॉइंट इंस्पेक्शन करके एक्शन प्लान तैयार करें.
ये कुछ पाइपलाइन में है, कौन लोग आ रहे हैं, कैसे? వెళ్తాం సార్ అది ఇట్లా మూవ్ అయ్యి కావాల్సిన లైన్ ఎందుకంటే ఇప్పుడు ఇది టెస్ట్ షాప్ సార్. ఇది 20 మీటర్ లైన్ 400 మీటర్స్ లైన్ సార్. 2 లైన్లు ఉన్నాయి. ఒక లైన్లో ఫర్నిషింగ్ చేస్తాం సార్ మేము. అది లోపల సీటు బర్త్ అవన్నీ కూడా ఫర్నిషింగ్ చేయడానికి ఒక లైన్. రెండో లైన్లోనేమో ఓహెచ్ ఉంటుంది సార్. కంప్లీట్ రేట్ టెస్టింగ్ చేయడానికి వాడతాం. కంప్లీట్ ఫామ్ అయిపోయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అంతా 16 కార్ రేటు తయారైన తర్వాత ఫుల్ టెస్టింగ్ జరిగేది. అక్కడ కంటిన్యూటీ, ఎయిర్ బ్రేక్ కంటిన్యూటీ, ఎలక్ట్రికల్ కనెక్షన్స్, వర్కింగ్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్, పైనుంచి కరెంట్ తీసుకుని వర్కింగ్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ పైన చెక్ చేస్తారు. మొత్తం కోచ్లో ఉన్నాయన్నీ అన్ని వస్తాయి మొత్తం సార్. ఇది 24 కోచ్ కెపాసిటీకి తయారు చేస్తుంది. 400 మీటర్స్. श्री किशन रेड्डी जी मंच पर जी इस प्रोजेक्ट को बहुत गंभीरता से ले रहे हैं. इसको इसी बात से देख सकते हैं कि अभी जुलाई में एक बार पहले इन्होंने निरीक्षण किया था, उसके बाद दोबारा फिर निरीक्षण के लिए आए हैं. कार्य की प्रगति और गुणवत्ता की उन्होंने जानकारी ली है. ఈ ప్లాంట్ అనేది చాలా మోడర్న్ ప్లాంట్. ఇది ఇండియాలోనే చాలా మోడర్న్ ప్లాంట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 520 కోట్ల ఖర్చుతోటి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయబడింది. ముఖ్యంగా 2023లో ఇది ఇంతకుముందు మనకి వ్యాగన్ రిపేర్ షాప్ అనబడేది. తర్వాత 2023 జూలైకి మన ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని స్పెషల్గా శాంక్షన్ చేస్తూ ఇప్పుడున్న ఆర్ఎంయూ కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటగా అభివర్ణించారు. వరంగల్ పట్టణానికి రావడము, ఆయన చేతుల మీదుగా దీనికి భూమి పూజ చేయడము మనకందరికీ తెలుసు. చాలా తక్కువ సమయంలో ల్యాండ్కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని భూసేకరణ చిన్న చిన్న హార్డిల్స్ అన్ని కూడా మరి అధిగమించి ఈరోజు ఈ యొక్క నిర్మాణ పనులు చాలా వేగవంతంగా రైల్వే డిపార్ట్మెంటు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆ సంస్థకు దీని బాధ్యతలు అప్పగించడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారము దీని పనులు వేగవంతంగా ముందుకెళ్తూ ఉన్నాయి. కొంత వర్షాలతో 3-4 నెలలు కొద్ది ఇబ్బంది జరిగినా మళ్ళీ ఇప్పుడు పనులు స్పీడ్ అందుకున్నాయి. సుమారు 160 ఎకరాలలో ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయూ నిర్మాణ పనులు జరుగుతున్న విషయం మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మరి 521 కోట్లు ఫస్ట్ ఫేజ్లో దీని మీద ఖర్చు పెడతా ఉన్నాం. దీని తర్వాత షెడ్ పూర్తయిన తర్వాత ఎక్విప్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఆధునికమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసి ఈ యొక్క ఆర్ఎంయూ నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. విచ్చేసిన అందరు మీడియా మిత్రులకు, డిగ్నిటరీస్కి, ప్రజానికానికి అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.